దేవుని వాక్యంలో నుంచి కూడా అపొస్తలుల కార్యంలో నుంచి మీకు కొద్ది మాటలు నేను చెప్తాను. మిమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఉదయం దేవుని యొక్క ప్రతినిధులుగా, దేవుని యొక్క రాయబారులుగా మనందరం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మీకు చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. అదే 19వ అధ్యాయం 8 నుంచి కూడా 10 వచనాలు చదవండి. అనేక విషయాల్లో గురిని కలిగి ఉంటాం. గురి అంటే ఏమిటి? మన ముందున్నటువంటి దానిని స్పష్టంగా చూడటమే మనం ఏమంటాం? గురి అంటాం. అయితే ఆ గురి అనేక రకాలుగా ఉంటుంది. మనం వ్యాపారం చేస్తాం. వ్యాపారం ఎందుకు చేస్తాం? ఏ గురితో చేస్తాం? వ్యాపారము అనేక రకాల గురులతో చేయొచ్చు. మెయిన్ వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారంలో మనకేం రావాలి? లాభము రావాలి. ఎప్పుడు దాన్ని చూసుకుంటూ ఉంటాం. మనం చేస్తున్న పని వలన మనకేమైనా లాభం వస్తుందా రావట్లేదా అని చెప్పేసి మనం చూసుకుంటూ ఉంటాం. యుద్ధానికి వెళ్ళాం, ఏం చూసుకుంటాం? విజయమో వస్తుందా రావటం లేదా, గెలుస్తున్నామా గెలవటం లేదా అనే దాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. అలాగే ఎక్కడికైనా ప్రయాణమైనప్పుడు మనం ఏం చేస్తాం? గమ్యానికి ఎంత దూరంలో ఉన్నాము, గమ్యం దిశగా వెళ్తున్నామా లేదా అనేది చూసుకుంటూ ఉన్నాం. అదే ఇట్లా గమ్యమును చూడటం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గమ్యాన్ని లేకపోతే మన లక్ష్యాన్ని, మన గురిని మనం ఎరిగి ఉన్న వారంగా లేకపోతే ఏమి జరుగుతుందనేది మనకు తెలియదు, ఎక్కడ ఉన్నామని. ఈ అపొస్తలుల నుండి పౌలు ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసి మనం అనేకమైన వాటిని మనం నేర్చుకోవచ్చు. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, పని ఎలాగూ చేయాలో తెలిసినటువంటి వ్యక్తి, పని చేయటం మాత్రమే కాదు పనిని సమయంలో చేసేటువంటి వ్యక్తి, సమయంలో పని చేయటం మాత్రమే కాదు సమయంలో మంచి ఫలితాలను కూడా సంపాదించేటువంటి వ్యక్తి ఈ అపొస్తలుడైనటువంటి పౌలు. దృఢమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, ఎప్పుడు లక్ష్యాన్ని చూసేవాడు, లక్ష్యము దిశగా ప్రయాణము చేసేటువంటి వాడు ఈ అపొస్తలుడైనటువంటి పౌలు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను ఒక్కడిని ఏమి చేయవచ్చు అని అనుకుంటాం. ఎవరిని? నేను ఒక్కడిని నేను ఏమి చేయవచ్చు అనుకుంటాం. నేనంటాను, నువ్వు ఒక్కడివి అయినప్పుడు కూడా నువ్వు ఎంతో పని చేయవచ్చు. మంచిదే. కొంతమంది ఏమన్నారంటే చుక్క కలిపితే ఏమవుతుందంట? సముద్రం అవుతుందంట. ఏమవుతుంది? చుక్క కలిపితే సముద్రం అవుతుంది. అంటే ఏంటి? వ్యక్తులందరూ కలిస్తే ఏమవుతుంది? సముద్రంలాగా అంత బలం ఉంటుంది. కరెక్టే. అయితే నేనంటాను, దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఒక్క చుక్కకు కూడా బలం ఉందని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ఒక్క వ్యక్తి కూడా దేవుని రాజ్యంలో బలమైన వాడని చెప్తుంది. ఎంత బలమైనటువంటి వాడు, ఎంత బలమైనటువంటి వాడు, బలమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నవాడు, తాను బలవంతుడు,
తన్ను తాను నడిపించుకోవడం ఎరిగినటువంటి వాడు, చుట్టూ ఉన్న వారిని నడిపించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి ఎవరు? తన్ను తాను నడిపించుకోవటం తెలిసినటువంటి వాడు. ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనందరం ఏం తెలుసా? నన్ను నేను ఎలా నడిపించుకోవాలి? ముందేమి తెలియాలి? నన్ను నేను ఎలా నడిపించుకోవాలి? ముందు నీ జీవితంలో నువ్వు నాయకుడు కావాలి. ఎక్కడ నాయకుడు కావాలి? నీ జీవితంలో నువ్వు నాయకుడు కావాలి. నడిపించుకోవడం ఎరిగిన వాడివిగా ఉండాలి. రెండవది తర్వాత నీ కుటుంబాన్ని నడిపించుకున్న వాడుగా ఉండాలి. తరువాత ఇంకేంటి, నీ కుటుంబమును దాటి కూడా నువ్వేం చేయవచ్చు? అనేక మందిని ప్రభావితం చేయవచ్చు. ఏమి దాటి? నీ కుటుంబాన్ని దాటి. నేను అడుగుతాను, ఈరోజు ఒక్కసారి నీ జీవితాన్ని చూస్తే, నీ జీవితాన్ని నడవలసిన బాటలో ప్రభు యొక్క బాటలు నడిపిస్తున్నావా? వెళ్ళవలసిన బాటలో నువ్వు వెళ్తున్నావా? ప్రజలు రెండే ఉంటున్నాం. నీ కుటుంబాన్ని నడిపించగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని ప్రభావితం చేయగలుగుతున్నావా? 3 నేనంటాను, నీ సంఘాన్ని ప్రభావితం చేయగలుగుతున్నావా? ఈ లేఖన భాగంలో, మా చదివిన లేఖన భాగంలో చూస్తే పౌలు ఎక్కడ ఉన్నాడంటే ఒక భయంకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. ఏమన్నాను? ఒక భయంకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. ఈయన ఉన్నది ఎక్కడున్నాడు? అదే 19వ అధ్యాయములో 18 చదవడమా? 18, 19, 20 వచనాలు చదవండి. వాక్యాలు చదివినప్పుడు కొన్నిసార్లు రోమాలు ఎట్లుంటాయి? నిక్కబొడుచుకుని ఉంటాయి. ఏమంటున్నాడు? ఆ యొక్క ఎఫెసు పట్టణములో, ఆ పట్టణం అంతా దేనికి ప్రసిద్ధి చెందిందంట? దేనికి? మాంత్రిక విద్యకు, చేతబడి శక్తులకు ఆ ఎఫెసు పట్టణం అంతా కూడా నిలయముగా ఉందంట. అక్కడ వాళ్ళందరూ కూడా కోర్సులు తీసుకున్నారంట, డిగ్రీలు చేస్తున్నారంట. దేంట్లో డిగ్రీలు చేస్తున్నారు? చేతబడి శక్తులలో. ప్రతి వాడికి కూడా తెలుసు, చేతబడి చేయటం ఎలాగో తెలుసు అంట. అది ఎఫెసు పట్టణం అంట. అక్కడ ఎక్కడ అపోస్తలుడు పౌలు అంట ఎక్కడికి వెళ్ళారంట? ఎఫెసు పట్టణానికి వెళ్ళారంట. ఏమి నేర్పిస్తున్నారంట? అక్కడ చేతబడులు చేయటం నేర్పిస్తున్నారంట. మంత్ర విద్యలంట, మాంత్రికులంట. అటువంటి పట్టణంలో ప్రవేశించారంట. మనం ఏమంటాం? ఎందుకు దేవా, ఎక్కడ పక్కన ఇంకో చోట పెట్టుకుంటే మనం పోదా అనుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, నేనేం చెప్పాను? నేను చెప్పినటువంటి మాట ఏంటి? వ్యక్తులు ఒక్క వ్యక్తే, కానీ వారి మనసులు ఎలా ఉంటాయి చూడండి. వారి మనసులు ఎలా ఉంటాయి చూడండి. ఎఫెసు పట్టణానికి వెళ్ళి ఎటువంటి మనసు కలిగిన వాడుకున్నాడు? ఈ చేతబడి శక్తుల ప్రభావాన్ని లైవ్ చేయాలి. ఇక్కడ చేతబడి శక్తులు కాదు. ఏం చూడాలి? ప్రజలు యేసు యొక్క మహిమను చూడాలి. చేతబడి శక్తుల కంటే కూడా ప్రభావం కలిగినది యేసుక్రీస్తు యొక్క నామము. ప్రజలు ఏమి చూడాలి? యేసు యొక్క మహిమను చూడాలి. ఈ చేతబడి రాజ్యం కూలిపోవాలి. ఈ ఎఫెసు పట్టణం దేవుని తట్టు తిరగాలి అన్నటువంటి ఒక లక్ష్యము కలిగి అక్కడ సేవను మనం ప్రారంభించినట్టు మనం చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మనిషి ఎంత దృఢమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఒక్క మనిషి ఎటువంటి ఆలోచన, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎటువంటి ఆలోచన? నా దేవుని కోసం ఈ పట్టణం పట్టబడాలి, నా దేవుని కోసం ఈ గ్రామం పట్టబడాలి, నా దేవుని కోసం హల్లెలూయా, నా దేవుని కోసం హల్లెలూయా ఈ పట్టణం పట్టబడాలి. ఇక్కడ అపవాది రాజ్యం కూలిపోవాలి, దేవుని రాజ్యం రావాలన్నటువంటి దృఢమైన మనసు కలిగిన వాడు. హల్లెలూయా. ఒకసారి తప్పకుండా దేవుని కనపడదామా? హల్లెలూయా. మనకు ఆలోచనలు ఉంటాయి. ఏవో ఆలోచనలు ఉంటాయి? సాధారణ మనందరికి ఆలోచనలు ఎలా ఉంటాయి? మనందరికి ఉండే ఆలోచన తెలుసా?
ఏదో ఒకటి పొట్ట నిండితే చాలు, మంచి బట్టలు కట్టుకుంటే చాలు, బాగా బ్రతికితే చాలు, మంచి ఉద్యోగం వస్తే చాలు అన్న ఆలోచన. పెళ్లి అయితే, అమ్మాయి పెళ్లి అయితే చాలు. దేవుని రాజ్యములో ఈనాడు అనేక మంది మనుషులు ఉన్నారు. ఎటువంటి మనుషులు అంటే చెప్పాలంటదిగా ఒక విధంగా వారి నేత్రాలు మూసుకొని పోయాయి. వారు ఎక్కడ ఉన్నారో వారు చూడరు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడరు, ఎలా సైతాను శక్తులు పనిచేస్తున్నాయో చూడరు, ఎలా మనుషులు నశించిపోతున్నారు చూడరు, దాన్ని పట్టించుకోరు. వారి పట్టే వారికి దేవుడు. అంతకు మించి వారి జీవితంలో ఏ రకమైనటువంటి దర్శనము లేదు. కాలేజీకి వెళుతున్నప్పుడు ఏమి చూడరు. ప్రేమైన వారలారా, మనం ఈ లోకాన్ని సంపాదించాలంటే అది ఎటువంటి లోకమో మనం ఎరిగిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమైతే తెలుసా, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా, పిరికితనము గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. అపొస్తలుడైన పౌలు ఎఫెసు వెళ్ళినప్పుడు మనకు తెలుసు దేవుని వాక్యం చెప్తుందో, అక్కడ కనబడుతుంది ఏమన్నాను, చేతబడి శక్తులను, మంత్ర విద్యలను. అంత మాత్రమే కాదు, అక్కడ కనబడుతుంది తెలుసా, విగ్రహ ఆరాధన. ఏ కనబడుతుంది? విగ్రహ ఆరాధన. అక్కడ ఏడు ప్రపంచ వింతల్లో ఒక వింత అయినటువంటి అత్యమ దేవి యొక్క ఆలయం ఉంది. అదే 7 ప్రపంచ వింతలంటే ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. అక్కడ ప్రజలు ప్రపంచం అంతటి నుంచి కూడా ఎక్కడికి వస్తున్నారు? అర్తిమదేవి ఆలయానికి వస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? అర్తిమదేవి యొక్క పూజలు చేస్తున్నారు. అంత ప్రభావం కలిగినటువంటి ఆరాధన అర్తిమదేవి యొక్క ఆరాధన. అయితే పౌలు వీటన్నింటినీ చూచి పైన వాడిగా లేడు. పౌలు ఎటువంటి వాడికి ఉన్నాడు? ఎంత పాచుకున్నప్పటికీ, ఎంత చీకటి శక్తి అయినప్పటికీ కూడా, వెలుగు ముందు చీకటి నిలవలేదు. నిశ్చయముగా దేవుడు ఈ చీకటి రాజ్యాన్ని పడదోస్తాడు అన్నటువంటి ధైర్యంతో సేవ ప్రారంభించిన వాడికి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు జీవితాల్లో పాడు చేసుకోకండి, దేవుని వాక్య ప్రకారం జీవించండి. నీకు ఎప్పుడు మంచి భవిష్యత్తుని ఇవ్వలేడు. నీకు మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి వాడు ఎవరు? యేసయ్య కంటే నిన్ను ఎవడు ప్రేమించేవాడు లేడు. ఎవరో పిలిచారని చెప్పేసి లేచిపోవద్దు, కనబడకుండా పోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు నీవు నేను చేయవలసిన తెలుసా, కొన్నిసార్లు బంధాలనే తెంచుకోవాలి. నేను ఇది తీసుకు వెళ్ళాలనుకోలేదు, కానీ ఎందుకో ఆత్మదేవుడు తీసుకొచ్చాడు, అందుకని మాట్లాడుతున్నాను. ఏం చేయాలి? కొన్నిసార్లు బంధాలనే తెంచుకోవాల్సిన బంధాలు ఏం చేయాలి? తెంచుకోవాలి. లేక నీ జీవితం అంతా కూడా నాశనం అయిపోతే. దేవుడు నీకు మంచి భవిష్యత్తును ఇచ్చేవాడు. వేచి ఉండండి దేవుని మీద. ప్రభువా, నా మార్గాలను సరళం చేయి. ప్రభు, నాకు సహాయం చేయి. ప్రభు, నీ చిత్తములో నాకు కావాల్సినటువంటి ఒక యవనస్తురాలు ప్రభు నువ్వు దయచేయి. ప్రభు, నీ మీద వేచి ఉంటాను. అది మంచి వైపు. ప్రైజ్ ది లార్డ్. పడి ఏంటి అటు ఇటు అనేక దిశలుగా మనం యవనస్తుల వాళ్ళు పరిగెత్తే వారంగా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచన ఎట్లా ఉండాలి? కాచి వడకట్టినట్లు ఉండాలి. ఏదో అబ్బాయి నీ ఆలోచనలోకి వచ్చాడని చెప్పేసి, లేదా ఏదో అబ్బాయి గురించి నీకు కాలొచ్చిందని చెప్పేసి, ఏదో అమ్మాయి గురించి నీకు కాలొచ్చిందని చెప్పేసి అది దేవుని చిత్తమని పరిగెత్తడం కాదు. కాలలన్నీ కూడా కాదు, కళలతో వెళ్ళకండి. ప్రతిదాన్ని నడిపించేది ఏంటి? దేవుని వాక్యము. ఈ అబ్బాయిని చూపించాడు, ఆ అబ్బాయిని చూపించాడు. చాలా సంఘాలు కూడా గందరగోళాలు. దేవుడు
ప్రతిదాన్ని కూడా క్రమమైనటువంటి ఒక పద్ధతిని దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఏది చేసినప్పుడు కూడా దానిలో దేవుని యొక్క సౌందర్యం చక్కగా కనబడుతుంది. దేవుడు ఏది చేసినప్పుడు కూడా దానిలో కన్ఫ్యూజన్ ఏమి కూడా ఉండదు. నువ్వు ఎటువంటి యవనస్తులు కావాలి, నేనంటాను పౌలు వంటి యవనస్తులు కావాలి. పౌలు వంటి వారిగా ఉండాలి, తిమోతి వంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. పౌలు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి తన జీవితంలో కలిగి ఉన్నాడు, దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాడు. ఆయన దేవునితో నిండలేడు, దేవునిలో ఉండి ఏంటి, దేవునిలో ఉండి లోకాన్ని ప్రేమించిన వాడిగా లేడు. మనం ఎడపెడ జీవితం కాదు. దేవుడు ఏం చేశాడు? నిన్ను నడిపిస్తాడు. నువ్వు వెళ్ళవలసి చోట దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. నీకు కావాల్సిన ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడు. తన సమయంలో దేవుడు అంతా కూడా చేస్తాడు. అందుకని వాక్య భాగంలో వెళ్దాము. చూడండి, ఎటువంటి మనసు పౌలు చాలాసార్లు ఏంటంటే మనం ఎట్లా ఉండమంటే ఎప్పుడు కూడా మన మనసును ఈ పనికి రాని వాటి మీద మనం పెడుతూ ఉన్నప్పుడు మన జీవితం కూడా ఏమవుతుంది? పనికి రానిది అయిపోతుంది. మన ఆలోచనలు పనికి రానిది అయిపోతే జీవితం కూడా పనికి రానిది అవుతుంది. అందుకని ఆలోచనలు ఎట్లా ఉండాలి, ఆలోచనలు ఎట్లా ఉండాలి? ఆలోచనలు మన ఆలోచనలు జయించాలి. నేను ఆలోచనలు జయించకపోతే నేను క్రియలో జయించలేను. మొట్టమొదటి నేను దేని జయించాలి? ఆలోచన మొట్టమొదట జయించాలి. అధికారం తీసుకోవాలి. మైండ్ చుట్టూ కూడా ఏం చేయాలంటే, దేవా ఇద్దరు మందు నా మైండ్ చుట్టూ కూడా ఏమిస్తున్నాను? ప్రభు నీ కాపుదల నా మైండ్ లో, ప్రభు నీ చిత్తానికి భిన్నమైనది కూడా ప్రవేశించడానికి వీలు లేదు. అట్లని చెప్పేసి నీ మైండ్ యొక్క ద్వారాలు, నీ మైండ్ ద్వారాలు ఏంటి? మైండ్కి ద్వారాలు ఏంటి చెప్పండి? మైండ్కి ద్వారాలు ఏంటి చెప్పండి? కళ్ళు ద్వారాలు, చెవులు ద్వారాలు. నీ మైండ్కి ద్వారాలు, హల్లెలూయా. కళ్ళు, చెవులు, వాటికి ద్వారాలు, చెడ్డ ద్వారాలు ఉంటే ఆ ద్వారాలు మూసివేయవలసిగా ఉన్నాం. చెడ్డదాన్ని వింటాం, చెడ్డదాన్ని చూడటం, అది జరుగుతున్నప్పుడు మన మనసులో ఏముంటది? చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు ఉంటాయి. ఒకవైపు ఏం చేయాలి? ద్వారాన్ని మూసివేయాలి. రెండో వైపు మనం ఏం చేయవలసిన్నాం? యేసుక్రీస్తు నామములో ప్రభా నా తలంపుల మీద, అన్న ఆలోచనల మీద ప్రభా అధికారం తీసుకున్నాను. నా మనసు ప్రభా మా తల్లి, ఇది నీకు ఆలయము, నా జీవితం నీకు ఆలయము, నా దేహము నీకు ఆలయము ప్రభా. ఈ ఆలయంలో నువ్వు మాత్రమే నివసించాలి. నీకు భిన్నమైన ఏది కూడా ప్రభా దీనిలోకి రాకూడదు, దీనిలోకి ప్రవేశించకూడదు. ప్రేమ ద్వారా జీవితం ఎట్లా జీవించాలంటే క్రియల్లో కాదు, ముందు ఆలోచనలో విజయం రావాలి. హల్లెలూయా. ప్రతి దినము కూడా నా ఆలోచనలో జయిస్తున్న వాడిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ జయం కావాలి? మన ఆలోచనలో జయము కావాల్సిన వారుగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఇద్దరు మంది ఆలోచనలో జయం ఉందా? ఎక్కడ ఏమి ఆలోచన నీ మనసులో ఏమన్నాం? లక్ష్యం ఉండాలన్నాం. అదే సంఘానికి లక్ష్యం ఉండాలి. సంఘానికి లక్ష్యం ఏమిటి? సంఘము లోకాన్ని జయించేటువంటి సంఘముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎందుకు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు ఎఫెసు పట్టణానికి? ఈ పట్టణాన్ని ప్రభు కోసం సంపాదించాలి అన్నటువంటి ఆ మనసుతో వెళ్ళాడు. హల్లెలూయా. ఎంతకాలం అక్కడ ఉన్నాడు మీకు తెలుసా? 2 సంవత్సరాలు 3 మాసాలు అక్కడ ఎఫెసు పట్టణంలో ఉన్నాడు. ఎఫెసు పట్టణం యొక్క పాపులేషన్ జనసంఖ్య తెలుసా? సుమారుగా 2.5 లక్షలు కలిగినటువంటి పట్టణంలో ప్రవేశించాడు. 2.5 లక్షలు కలిగిన పట్టణంలో ప్రవేశించి ఎంతకాలన్నాడు? 2 సంవత్సరాలు 3 నెలలు ఉన్నాడు. 3 నెలలు దేవుని వాక్యం చెప్తుంది ఆ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క వాక్యంతో నింపబడిందంట. హల్లెలూయా. అయితే ఎందుకు చేస్తున్నాడు ఈ పని? ఇక్కడ మనం ఉన్నామంటే ఎందుకు మనం ఉన్నామో హల్లెలూయా నాకు తెలియదు. ఈ కాకాని ప్రాంతం యొక్క జనసంఖ్యతో నాకు తెలియదు. అయితే నేను అడుగుతాను, ఎందుకు మనం ఉన్నామో హల్లెలూయా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను దేవుని కోసం సంపాదించడానికి ఉన్నాము. ఇక్కడ దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఉన్నాము. హల్లెలూయా. దానికోసం మనం ఏం చేయవలసి వారు ఉన్నాము? పని చేయవలసి వారు ఉన్నాము. కొన్నిసార్లు సంఘంలో జరిగేటువంటి విషయాలు లోకంలో ఎట్లా అనిపిస్తే ఏమి సంఘం ఒక సంఘంలో జరిగిందంట. ప్రేమల వల్ల కొన్నిసార్లు మన జీవితాలు సంఘం లేకపోతే మన సంఘాన్ని పడి వస్తే బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుంది. ఎట్లా ఉండాలి సంఘము? పరిశుద్ధులకు నిలమైనటువంటి సంఘముగా ఉండాలి. మన సంఘాలు ఎక్కడ ఎవరి ద్వారా కూడా దేవుడి నామానికి అపకీర్తి వచ్చినట్టు ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మన లోకాన్ని జయించే వారుగా ఉండాలి. హల్లెలూయా. ఒక్క మనుషుడు ఒక్క మనుషుడు కొంతమంది ఎంతమంది అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు తీసుకున్నాడు. ఎక్కడ ప్రవేశించాడు? ఎఫెసులో ప్రవేశించాడు. ఏమంటున్నాడు?
ఈ ఎఫెసు పట్టణాన్ని, ఈ శాతపడ్డ పట్టణాన్ని, ఈ పాప పట్టణాన్ని, ఏ పట్టణాన్ని? ఈ పాప పట్టణాన్ని, కొరింథ పట్టణం, ఎఫెసు పట్టణం, అవి ఏ పట్టణాలు? పాపపు పట్టణాలు. ఈ విగ్రహాల పట్టణాన్ని దీన్ని తలకిందులు చేస్తున్నారు. దేవుడు తలకిందులు చేస్తాడు, నా ద్వారా తలకిందులు చేస్తాడు. నేనేం చేస్తాను? నేను ఈ స్వార్థను ప్రకటిస్తాను. దేవుడు నీ ద్వారా, నా ద్వారా భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు దేవుని కనపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడో కాదు, ఇక్కడ దేవుడు అటువంటి కార్యాలు చేయు గాక. ఎఫెసులో మాత్రమే కాదు, ఈ కాకాన్ని ప్రాంతం అందరూ కూడా దేవుని రాజ్యం వచ్చు గాక. ప్రజలు దేవునితో తిరుగురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని క్రియలు ఇక్కడ రాయబావు గాక. హల్లెలూయా. లక్ష్యం ఏమిటి? లక్ష్యం ఏమిటి లక్ష్యము? పంటకు తినడం లక్ష్యము కాదు, తాగడం లక్ష్యం కాదు, సుఖంగా జీవితం లక్ష్యము కాదు. ఏంటి లక్ష్యము? దేవుని రాజ్యం రావాలి, మనుషులు నిత్య నాశనం నుంచి కూడా పరలోకానికి రావాలి. అది లక్ష్యము. హల్లెలూయా. వయసులో వాళ్ళ ఆరాధన ఉంది. అదే ఈరోజు హల్లెలూయా మనం పరిశుద్ధపరచుకుందాం. దేవుని మనం పరిశుద్ధపరచుకుందాం. ఎక్కడైనా మనసులారా మీరు